మరి ఇవాళ పొద్దుట ఏం జరిగింది? ఎందుకోసం నువ్వు హాస్పిటల్కి రాను అనుకున్నావు? మా ఇంటి ఎదురుగుండా ఒక ఆమె చచ్చిపోయింది. సరే వీళ్ళేమో అమ్మ ఇంటి ఎదురుగుండానే కదా, ఎలా మాకు తీసుకెళ్లేదాకా అని అన్నారు. సరేలే అన్నాను మా అన్నయ్యతోటి దీంతో. సరే వాళ్ళు అదేమో వంటింట్లోకి వెళ్ళింది. నేను బాగా కూరగాయల సంచులు తీసుకుని మా వెనకాల గోడ దూకి వచ్చావు. ఈ వయసులో గోడ దూకేవంటే ఆ వయసులో ఎంత గోడ దూకి ఈ గోడ దొక్కే బుద్ధిలంటే ఏంటి నాకు అర్థం కాదు. ఈ వయసులో ఈ ముసలిది గోడ దొక్కుతుంది. పైగా మా ఫ్రెండ్ అంటున్నాడు, అసలు నీకు బాడీ గార్డ్ లాగా తయారైంది అది లేకపోతే నీకు ఎంత బలం అనింది. ఇక్కడ చూడండి, ఈ చేతులు ఏమో చక 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 వణుకుతూ ఉంటుంది. ఇది బాడీ గార్డు. పైనుంచి ఏమో హ్యాండ్ అంటే షేక్ అయినట్టు అది షేక్ అవుతుంది, అది బాడీ గార్డు. కాలంతా ఆణులు ఉన్నాయి, నడవలేదు, అది బాడీ గార్డ్. ఈ లైన్ని తొక్కడం బాడీ గార్డ్ని పెట్టుకుని నేను ఏం బతుకుతానండి చెప్పండి. ఇది బాడీ గార్డ్. నా బాడీకే గాడు లేకుండా తిరుగుతున్నానండి. దీని బాడీకి గాడు ఏం చాలా పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఈవిడ నా బాడీ గాడు. దీన్ని పట్టుకుని నేను గట్టిగా గుండి గట్టిగా ఉన్నానంట. నా గుండీలో బొగ్గ పెడిపోయి అదే అసలే చచ్చిపోతున్నాను. ఈ బాడీ గార్డ్ని పెట్టుకుని నా గాడు ఏంటో ఓ మై లాడుని అనుకోవాలని అనిపిస్తుంది, కానీ గాడుని అనిపించలేదండి. ఎప్పుడుకైనా నేనే ఉంటాను. ఏంటి బాడీ గార్డ్ అంటే ఎప్పటికి నన్ను బతకడానికి ఎప్పుడు గ్యారెంటీ లేదు. అదే కదా అర్థమైంది. రాతలు ఇలా రాసి ఉంటే ఏ గీతలు ఎవరు దాడుతారు, కానీ నేను బతుకున్నంతకాలం ఉంటాను. ఏంటది బాడీ? ఏ బాడీ కమ్మగాడు బరిదెక్కిపోతున్నాడు బాడీ గాడు. అమ్మా జీవితం. మా ట్రైనర్ నన్ను పిచ్చి తిరుగుతున్నాడు. రేపు నుంచి చెప్పాలి, ఇలాంటి బాడీ గార్డ్ని పెట్టుకుని నేను బరువు పెరగడం తప్ప తగ్గే అవకాశం లేదు. అయినా నీ ఇయర్ రిజల్యూషన్ అండి, మీ ముందు చెప్తున్నాను 3 కేజీ తగ్గాలి. ఎట్లా పెరిగానో తెలియదు, ఆనందన్నా బాధతనా ఇలాంటివి షాకింగ్ న్యూస్ వినా అని తెలియట్లేదు, కానీ పెరగటం వరకు నిజం. లేదంటే వేయింగ్ మిషన్ తప్పు చెప్తుందని తెలియట్లేదు. రోజు ఈ దొంగముంట నన్ను ఎక్కి చూసి మరీ టెస్టింగ్ పెడుతుందని, నన్ను ఏదైనా టెస్టింగ్ పెడుతుందని తెలియట్లేదు. ఏదో ఒకటి తేల్చి వేరే వేయింగ్ మిషన్ అయినా కొన్ని దానిలో 2 కేజీ బరువు లేదంటే 3 కేజీ బరువు దక్కినట్టు చూడాలి. 55 ఉండేదాన్ని 58కి వచ్చానండి. వాట్ దిస్ హ్యాపన్ గోయింగ్ టు హెల్ అని నాకు తెలియట్లేదండి. ఈ హెల్ని ఎట్టాగొట్ట నేను బీట్అవుట్ చేయాలండి. దేవి తలుచుకుండే కథం ఓహయ్యా అంతే చేసేయాలి. నేను చేసేయాలంటే మధ్య మధ్యలో వచ్చి ఇవిడ ఏదో ఒకటి ఐటమ్ నాకు పెట్టకుండా ఉండాలి. నేను డైట్లో ఉన్నప్పుడు నన్ను మామూలుగా ఇసుకించలేదు. వీళ్ళు కాకుండా నా పేషెంట్ కూడా వచ్చి, మేడం రొయ్యలు కూర ఏంటి గోంగూర రొయ్యలు వండాను, ఎండి చేపల కన్నా టెంప్టింగ్లో అయిపోతానండి, ఎండి చేపలు వంకాయలు వండానని, ఏదేదో డైట్ తీసుకొచ్చి అరిసెలు వండానని ఈ మధ్యకాలంలో. ఇంకేదో కళాకన్నా అదేదో స్వీట్లు ఇట్లా అన్నీ ప్రేమంగా పెట్టి నన్ను సాగుకొడుతున్నానండి. 3 గంటలు వర్కౌట్ చేస్తున్నాను, స్టిల్ 3 కేజీ పెరిగాను. ఎట్టాగుట్ట తగ్గి 55 వచ్చి మీ అందరికి నా వెయిట్ని చూపిస్తానండి. అది ఎప్పుడు మార్చి లోపల జరిగిపోతుంది. మా ఆయన పుట్టినరోజుకు ముందు డెడికేటెడ్గా చేస్తాను. బాజీ రెడీగా ఉండు, ప్రైజ్ మనీతో 50,000 నీ దగ్గర నుంచి తీసుకోకపోతే ఫస్ట్ మీరు సవాల్